హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ కరెంట్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దామండి. మీ కరెంట్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. చూపించండి యూనివర్స్, మా వేవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ ఏ విధంగా ఉంది. ఇవి గణేష కార్డ్స్ అండి. వీటి ద్వారా మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. గణేష్ కార్డ్స్ ఏం చెప్తున్నారంటే మీరు మీ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయినందుకు బాధపడుతున్నారు. అలా బాధపడుతూ కూర్చోవద్దు, మరలా లేచి ప్రయత్నించండి. విఫలమైన మరలా ప్రయత్నిస్తే మీ రిలేషన్షిప్ సక్సెస్ అయ్యే దారికి వస్తుంది అని చెప్తున్నారండి. కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండి అమ్మా. మీ ఎనర్జీ వారికి అందుతుంది, వారి ఎనర్జీ కార్డ్స్కి అందుతుంది. ఇది జనరల్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, లవర్స్, భార్య భర్త, దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి. ఫ్రెండ్స్ కూడా చూడవచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడు మీకు కండబడినా దీనిలో 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అన్నమాట. చూపించండి యూనివర్స్, మా వేవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. కార్డ్స్ తీసుకొని రీడింగ్లోకి వెళ్దామండి. గణేష్ కార్డ్స్ నుండి మీకు వచ్చిన మెసేజ్ విన్నారు కదా. మీరు బాధపడుతూ కూర్చోకుండా దాని గురించి మరలా ప్రయత్నించండి. మరలా ప్రయత్నిస్తే సక్సెస్ అవుతారు అని చెప్తున్నారు ఆయన. విఫలమైందని బాధపడుతూ కూర్చోవద్దు అని చెప్తున్నారు. మనుషులండి, మనం పుట్టునే ఏమి నేర్చుకోం. గ్రాడ్యువల్గా మంచి చెడు తల్లిదండ్రుల ద్వారా తెలుసుకుంటాం, నేర్చుకుంటాం. ఏదైనా తెలియక తప్పు చేసినా దాన్ని సరిదిద్దుకునే అవకాశం మనకు ఉంటుంది అన్నమాట. భార్యాభర్త అనేది ఇద్దరు ఒకరెక్కువ ఒకరు తక్కువ కాదండి, ఇద్దరు సమానమే. ఎవరికి చేయాల్సిన పనులు వారికి ఉంటాయి. కుటుంబం కదా, ఇంటి పనులన్నీ, ఇంట్లో ఉన్నవన్నీ, ఇంటికి సంబంధించినవన్నీ భార్య చూసుకుంటే బయట పనులన్నీ భర్త చూసుకుంటారు. గతం. ఇప్పుడు అలా కాదు, భార్యలు కూడా జాబ్ చేస్తున్నారు, ఇద్దరు బయటికి వెళ్ళి వస్తున్నారు. ఇద్దరు అనుకొని చేసుకుంటే ఇంకా బాగా కలిసి బాగుంటుంది. ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి లవర్స్ అండి. తీస్తాను.
ఇద్దరు కలిసిమెలిసి చేసుకుంటే ఇబ్బంది ఉండదు అన్నమాట. అబ్సెన్స్. ఇఫ్ ఐ ఫీల్ లైక్ ఏ పార్ట్ ఆఫ్ మీ ఈజ్ మిస్సింగ్ వితౌట్ యూ. మీరున్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు తనకి మీరు లేని లోటు తనకు తెలుస్తుంది, మీరు మిస్ అయిన లోటు తనకి తెలుస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు తను మీ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ తీసుకురావాలని తను కోరుకుంటున్నారు. తను చాలా పేషెన్స్గా తనలో ఉన్న ఏవైతే నెగిటివ్ ఉన్నాయో వాటిని బయటికి పంపించాలని చూస్తున్నారు. తనలో తను మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నారు. తను తీసుకొచ్చుకుంటున్నారు. చాలా పేషెన్స్గా ఉన్నారు. ఇప్పుడు చాలా సెన్సిటివ్ పర్సన్ లాగా తయారవుతున్నారు. తను కామ్ గోయింగ్ పర్సన్ లాగా తయారవుతున్నారు. తనలో మిస్టేక్స్ తను ఐడెంటిఫై చేసుకొని దాన్ని మార్చుకోవడానికి చూస్తున్నారు మీకోసం. మీరు తనకి గుర్తొస్తున్నారు. మీరు లేని జీవితం తనకి బాగాలేదని చెప్తున్నారు. మీరు లేకపోతే అసలేం బాగాలేదు. డిటాచ్మెంట్. I had to let this go so I could clear my mind. ఇవన్నీ వదిలేసి తన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలని చూస్తున్నారు. కానీ అవట్లా. మీరు పదే 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 గుర్తుకొస్తున్నారు అన్నమాట. మీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. మీతో మ్యారేజ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీతో మరలా రిలేషన్షిప్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. జాయ్ఫుల్గా ఉండాలి మీతో అని తను కోరుకుంటున్నారు. తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ద డ్యామేజ్ ఐ హ్యావ్ కాజ్డ్. తను చేసిన డ్యామేజ్కి తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అందువల్ల టవర్ సిచ్యువేషన్ వచ్చింది. సడన్గా ఆ చేంజ్ రావటం, ఆ తర్వాత ఆ ఖేయాస్లో మీరిద్దరూ ఇబ్బంది పడటం, ఆ డిజాస్టర్స్ అన్నీ తనకి మరలా గుర్తుకొస్తూ బాధ పెడుతున్నాయి. మీరు ఉన్నప్పుడు తన లైఫ్ ఒకలా ఉంది, మీరు లేనప్పుడు ఒకలా అనిపిస్తుంది. ఇవన్నీ బయటికి వెళ్ళిపోయి మీతో హ్యాపీగా ఉండాలని తను కోరుకుంటున్నారు. సడన్గా జరిగితే బాగుండు అనే ఫీలింగ్ తనకు వస్తుందన్నమాట. రీయూనియన్. వీ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్. ఎప్పుడు మీరిద్దరూ కలిసి ఉండాలని తను కోరుకుంటున్నారు. మరలా రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. తను వెయిట్ చేస్తున్నారు మీకోసం. మీరు కొన్ని బౌండరీస్ తీసుకొని ఉన్నారు. ఇంతకుముందు మీరు ఏది జరిగినా మీరు అడ్జస్ట్ అయ్యి మీరే కాంప్రమైజ్ అయ్యేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. తను గతంలో లాగా మీరు వస్తారు అనే ఆలోచనలో ఉన్నారు. తను మీకోసం వెయిటింగ్లో ఉన్నారు. మీలో మార్పులు కూడా గ్రహిస్తున్నారు. తను ఆ బౌండరీస్ గీసుకొని మీరు అలా ఉన్నందుకు అవి కూడా వారు గమనిస్తున్నారు అన్నమాట. ఇంతకు ముందులాగా లేరు, మీరు మారిపోయారు అనేది తనకు తెలుస్తుంది. తను చాలా అన్సాటిస్ఫైడ్గా ఉన్నానని చెప్తున్నారండి. అంటే సంతోషంగా లేరంట. ఏవైతే థింగ్స్ జరుగుతున్నాయో అవి ఇంకా బాధ పెడుతున్నాయంట తనని. తను కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. మీ పట్ల క్యూరియాసిటీ పెరుగుతుంది. కొత్త నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నారు. కొత్తగా కమ్యూనికేట్ చేసి మేము కొత్తగా
కమ్యూనికేట్ చేసి మీతో హ్యాపీగా ఉండాలి అని థింక్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు తను రెస్ట్లెస్గా ఉన్నారండి. కాకపోతే తినేం చేస్తున్నారంటే తన కొత్త ఆలోచనల్ని ఏ విధంగా మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేయాలనేది తనకి మెంటల్ క్లారిటీ లేదు. అందువల్ల ఆలోచిస్తున్నారు. రన్నర్, ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్. ఇంకా పరిగెట్టలేను, నా వల్ల కాదు అంటున్నారు. తను బాగా పొదుపు చేసే మనిషి అండి. అటు ఆడవారన్నా అవని మగవారన్నా అవని అండి. తను సెక్యూర్గా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. కంట్రోల్లో ఉండాలి. మిమ్మల్ని మీరు తనకే చెందినవారు అనేది కూడా ఆ పొసెసివ్నెస్ కూడా ఉంది తనలో. మీరు తనకే పరిమితం అని ఫీల్ అవుతున్నారు. తనొక్కొక్కరికే మీరు అన్న ఫీలింగ్ కనిపిస్తుంది. మీరు తన పర్సన్ అని చెప్పి ఫీల్ అవుతున్నారన్నమాట. హార్ట్ బ్రేక్లో ఉన్నారండి. తను చేసిన గజిబిజి పనులకు మంచిగా ఉన్న రిలేషన్షిప్ని ఈ విధంగా చేసుకున్నాను అని చెప్పి చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా బాధపడుతున్నారండి. ఎమోషనల్గా చాలా పెయిన్ చూస్తున్నారు. తను కొంతమంది అయితే డివోర్స్ దాకా వెళ్ళున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది వారికి అర్థం కావట్లేదు. కొంతమంది డిప్రెషన్లో ఉన్నారు. వాళ్ళకి ఈ ఎమోషనల్ పెయిన్ నుంచి బయటికి ఎలా రావాలి, మంచి రిలేషన్ని ఈ విధంగా చేసుకున్నాము అన్న ఫీలింగ్ బాగా ఉంది. థర్డ్ పార్టీ ఉండటం వల్ల మీ పరిస్థితి ఈ విధంగా వచ్చింది అని చెప్పి తను అనుకుంటున్నారు. తను మీ పట్ల రెస్పెక్ట్ ఇవ్వకుండా తన ఒక లీడర్షిప్ క్వాలిటీస్ తనలో ఎక్కువ ఉన్నాయి. దాంతో మిమ్మల్ని మొండిగా తను చెప్పిందే జరగాలి అన్న ఫీలింగ్ ఏదైతే తను వ్యక్తపరిచారో అవి రాంగ్ అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీతో ప్రాక్టికాలిటీ కంటే ఎమోషనల్గా మీకు దగ్గర అవ్వాలనే ఫీలింగ్ ఇప్పుడు కనిపిస్తుంది దానికి. ఇదంతా థర్డ్ పార్టీ వల్ల జరిగింది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. ఐ నో మై ఇనాబిలిటీ టు మేక్ ఏ డెసిషన్ హర్ట్స్ యూ. తను తీసుకున్న డెసిషన్ మిమ్మల్ని బాధ పెడుతుందని తనకి ముందే తెలుసని అంటున్నారండి. తను ఎలా అంటే లవర్స్ అనుకోండి, మీరు క్యాస్ట్ ఫీలింగ్ ఏదైనా మీది వారిది కలిసే క్యాస్ట్ ఫీలింగ్తో వారి పెద్దవారు యాక్సెప్ట్ చేయకపోవటం. అదే మ్యారీడ్ పర్సన్స్ అయితే తను రెండిటి మీద జగులవుతున్నారు. థర్డ్ పర్సన్ ప్లస్ మీరు దేన్ని చూజ్ చేసుకోవాలనేది తనకు అర్థం కావట్లే. చూడండి, ఇక్కడ ఈ ఒక పర్సను విజయం పొంది వస్తున్నట్లుగా ఉన్నారు, రాజు. కానీ ఇక్కడ ఈ యానిమల్స్ ఎలా ఉన్నాయంటే ఒకటి ఒకవైపు ఒకటి ఒకవైపు ఉన్నాయి. అవి స్ట్రైట్గా రోడ్డు మీద వెళ్ళట్లేదు, ఎడమొహం పెడమొహం లాగా ఉన్నాయి. చూసారా, మీకు కనిపిస్తుందా? ఒకరు మీరైతే ఒకరు థర్డ్ పార్టీ. అందువల్ల తను ఏ డెసిషన్ తీసుకోవాలనేది తనకు అర్థం కావట్లా. రెండు పడవల మీద కాలు పెట్టి ఉన్నారన్నమాట.
ఎటు వెళ్తే ఏం జరుగుతుందో ఆ భయం కనిపిస్తుంది తనలో. మీ రిలేషన్షిప్ని ప్రోగ్రెస్ చేసుకోవాలనుకుంటున్నారు, కానీ థర్డ్ పర్సన్ వల్ల తను ముందుకు రాలేకపోతున్నారు. తనేమీ చేయలేని పరిస్థితి. తను పాస్ట్ నుంచి చాలా పాస్ట్లో జరిగిన ఏవైతే గొడవలు జరిగినాయో వాటి నుంచి బయటికి రావాలని చూస్తున్నారు. ఆ పాస్ట్ తన్ని బాగా ఇబ్బంది పెడుతుంది, గతం తన్ని బాగా ఇబ్బంది పెడుతుందని చెప్తున్నారు. నైట్ ఆఫ్ కప్స్. చాలా ఎమోషనల్ అవుతున్నారండి, కానీ చాలా స్లో మూమెంట్. ఈ పర్సన్ చాలా స్లోగా తను థింక్ చేస్తారు, స్లోగా పనులు చేస్తారు. ఫాస్ట్గా ఉండదు అన్నమాట. తన మనసు తనకేం చెప్తుందో అదే చేస్తారు. తను డెసిషన్ తీసుకోవడానికి ఇంకా ఆలోచించాలి అని చెప్పి చెప్తున్నారండి. లవర్స్ కార్డు వచ్చింది. మీది డివైన్ కలిపిన బంధం అండి. మీరు ఫస్ట్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, మీ రిలేషన్షిప్లో మంచి హార్మోనియం ఉంది, గుడ్ అండర్స్టాండింగ్ ఉంది, అదేవిధంగా ప్యాషన్ కూడా అలానే ఉంది. ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యారో అక్కడి నుంచి మీకు సమస్యలు స్టార్ట్ అయినాయి అన్నమాట. కానీ మీరు ఈ పర్సన్ని సోల్తో కనెక్ట్ అయ్యారు మీరు. అందువల్ల మీరు ఆ విధంగా మీరు మీ ప్రేమని సోల్తోనే చూడగలుగుతున్నారు. కానీ ఈ పర్సన్ మీ బాడీకి అట్రాక్ట్ అయ్యి ఉన్నారు అన్నమాట. తను మీపై ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి తనకి. ఓవరాల్గా మనకి ఏం తెలుస్తుందంటే తన మిస్టేక్స్ తను గ్రహించగలుగుతున్నారు. దానికి ముందడుగు వేయటానికి కూడా తను ఆలోచన చేస్తున్నారు. థర్డ్ పర్సన్ ఉండటం వల్ల తను ముందడుగు వేస్తే ఏ విధంగా ఉంటుంది ధైర్యం చేయలేకపోతున్నారు డెసిషన్ తీసుకోవడానికి. ఇంకా ఆలోచించాలి. పోనీ ఆలోచించి యాక్షన్ తీసుకుంటారంటే చాలా స్లో మూమెంట్ అలా ఉంది. మీ రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఏంటి అనేది చూద్దామండి. చూపించండి యూనివర్స్, వీరి రిలేషన్షిప్లో అసలు బ్లాకేజ్ ఏంటి? టూ బిజీ. మీరు కలిసి ఉన్నప్పుడు మీ పార్ట్నర్ మీకు టైం ఇచ్చి ఉండకపోవచ్చు, లేదంటే మీరు మీ పార్ట్నర్కి టైం ఇచ్చి ఉండకపోవచ్చు. మీరిద్దరూ బిజీగా ఉండటం వల్ల ఎవరో ఒకరు బ్లాకేజ్గా ఏర్పడింది అని చెప్పి చూపిస్తుందన్నమాట ఈ కార్డు. మీరు బిజీగా ఉండటం వల్ల మీరు కానీ మీ పర్సన్ కానీ అదర్ పర్సన్ దూరంగా అవడానికి అవకాశం ఉంది. మీరు ఎప్పుడు బిజీగా నేను బిజీ అని చెప్పి తను మీ జీవితం
మీకు టైం ఇవ్వకుండా తప్పించుకుంటూ తిరిగారన్నమాట. నిజంగా సంబంధం కావాలంటే షెడ్యూల్ వేసుకొని భాగస్వామికి కూడా తగినంత టైం ఇవ్వాలి. లేనట్లయితే ఈ విధంగానే జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఎంత బిజీగా ఉన్నా భాగస్వామికి తగినంత టైం ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, ఫ్యూచర్ హైయర్ సెల్ఫ్ నుంచి మీకు ఎలాంటి గైడెన్స్ వస్తుందో చూద్దామండి. ఫ్యూచర్ హైయర్ సెల్ఫ్ నుంచి మీకు వచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం. మీరు కానీ మీ పర్సన్ కానీ ఎప్పుడు బిజీగా ఉండేవారా? సమయం అనేది కేటాయించుకోకుండా అలా తప్పించుకునేవారా? మీరు కానీ మీ పర్సన్ కానీ ఆలోచించుకోండి. మీ రిలేషన్షిప్ కావాలంటే మీరు మీ భాగస్వామికి టైం ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ మనకి తెలియకుండా అలా ఏమన్నా జరిగితే ఆ పొరపాట్లను సర్దిద్దుకోమని చెప్తారమ్మా యూనివర్స్. ఏదైనా మీకు తెలియకుండా ఆ పొరపాట్లు జరిగి ఉన్నట్లయితే వాటిని సర్దిద్దుకోండి అని చెప్పి చెప్పడం అన్నమాట. డోంట్ dwell on what might be on the other side of that closed door. మీ గతం లేదా కోల్పోయిన అవకాశాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అని చెప్పి చెప్తున్నారు. మూసిన తలుపు అంటే ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో రిలేషన్షిప్ కానీ అదర్ జాబ్ కానీ ఏదైనా ఆ విషయం ముగిసిందని అర్థం. డోర్ క్లోజ్ అయిందంటే ఇక అక్కడ ఇంకేం లేదు. మీరు కొత్త అవకాశాల కోసం కొత్త మార్గాల వైపు దృష్టి పెట్టండి అని చెప్తున్నారు. మీకు యూనివర్స్ ఎలాంటి మెసేజ్ ఇస్తుందో చూద్దామండి. యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ పంపించిందో చూద్దాం. యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ పంపించారో చూద్దామండి. Mystic monsoons. Embrace the mystic monsoons where emotional rains bring forth healing and renewal. చంద్రుని మాయ ఎలా ఉంటుంది? మనకు ఎక్కడ చూసినా మన దగ్గరే మనకు ఎదురుగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది చంద్రుడిని చూసినట్లయితే. కానీ అది మాయలాగా ఉంటుందన్నమాట. ఆ మాయను మీరు ఆహ్వానించుకోండి, చంద్రమాయను మీరు ఆహ్వానించుకోండి అంటున్నారు. వర్షాకాలం లాగే మీలో ఒక భావోద్వేగ వర్షం అంటే మీరు శాంతి, ఆరోగ్యం, ఉత్సాహం ఇలా ఉండాలన్నమాట. మీ మనసు ఆత్మ కోసం ఎప్పుడు రీఫ్రెష్ బటన్ లాగా పనిచేస్తూ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అంటే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వర్షం ఎప్పుడు వచ్చి ఎప్పుడు ఆగుతుందో తెలియదు కదా, అలా ఉండాలి మీ భావోద్వేగాలు కూడా అని చెప్పి చెప్తున్నారు. ఓవరాల్గా ఈ 3 కార్డులు మనకేం చెప్తున్నాయంటే, మీ జీవితంలో కొత్త అవకాశాలు, కొత్త సంబంధాలు రావాలంటే గతాన్ని వదిలేయండి అని చెప్తున్నారు. బిజీ అనే కారణం చెప్పడం మానేయండి అని చెప్తున్నారు. మీ భావోద్వేగాలను స్వీకరించి కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు. ఇదండి రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.